శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 575వ నామం మాధ్వీపానాలస మంత్రస్వరూపంలో శ్రీ మాధ్వీపానాలసాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ప్రజ్ఞాన ఘనరూపిణి అని వర్ణించుకున్నాం. అంటే అమ్మవారు శుద్ధ జ్ఞాన స్వరూపిణి అని కీర్తించుకున్నాం. శుద్ధ జ్ఞానము యొక్క లక్షణమును ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. శుద్ధ జ్ఞానము కలిగిన వారు పారవస్యంతో కూడిన ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు. శుద్ధ జ్ఞానము వల్ల కలిగిన ఆనందాన్ని బ్రహ్మానందము అని అంటారు. ఈ బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఉన్న పరబ్రహ్మ స్వరూపమును ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉన్న సాధకుడు కానీ, పరబ్రహ్మ స్వరూపము కానీ బాహ్యమైన విషయాల పట్ల విముఖతను కలిగి ఉంటారు. వారు తమలో తాము అత్యున్నతమైన ఆనందమును అనుభవిస్తూ ఉండడం చేత ప్రపంచ విషయాల పట్ల వారు ఆసక్తిని కలిగి ఉండరు. అంటే వారికి అంతర్దృష్టి ఉంటుంది కానీ బహిర్ముఖ దృష్టి ఉండదు అని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మ అనుగ్రహాన్ని మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.